నమస్తే, వెల్కమ్ టు శ్రీ ప్రభ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 59వ సిఆర్డీ అథారిటీ సమావేశం. పలు కీలక అంశాలపై చర్చ. పిఠాపురంలో జనసేన ఆవిర్భావ వేడుకలు రద్దు. ఎండల తీవ్రత నేపథ్యంలో రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు మార్చినట్లుగా వెల్లడించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. గ్రామీణ గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. లైబ్రరీని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసిన యువనేత. సచివాలయంలో 59వ సిఆర్డీ అథారిటీ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం వివిధ సంస్థలకు భూ కేటాయింపులు, జీఓఎంలు, నిర్ణయాలు, సచివాలయం, హెచ్ఓడి భవనాల్లో మౌలిక సదుపాయాల కల్పన వంటి ముఖ్య అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. ఈ సమావేశంలో ఈపీసీ పద్ధతిలో తెలుగు కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేయడంపై సమీక్ష జరిగింది. అలాగే రాజధాని పరిధిలో కన్వెన్షన్ సెంటర్ నిర్మాణంపై కూడా వివరంగా చర్చించారు. వివిధ సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహించుకునేలాగా కన్వెన్షన్ సెంటర్ ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ సమావేశంలో పురపాలక శాఖ మంత్రి పి నారాయణ, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, సిఎస్ఐ ప్రసాద్ తో పాటు పట్టణాభివృద్ధి, సిఆర్డీ, ఏపీడీసీఎల్ విభాగాల అధికారులు పాల్గొన్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల మార్పులు చేపట్టినట్లుగా పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ నెల 14వ తేదీన పిఠాపురంలో జరగాలనుకున్న రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఎండల తీవ్రత వల్ల పిఠాపురం ఆవిర్భావ సభను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా పవన్ కళ్యాణ్ వివరించారు. ఈసారి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఉమ్మడి జిల్లా, నగరం, మండలం కేంద్రం, పంచాయతీలలో ఘనంగా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. మార్చి 14వ తేదీన జన సైనికులకు, వీర మహిళలకు, పార్టీ నాయకులకు పండుగ లాంటి రోజుని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. పార్టీ పతాకావిష్కరణ కార్యక్రమాన్ని జన సైనికులు, వీర మహిళలు, నాయకులు, ఉద్యమ సభ్యత్వం పొందిన వారి సమక్షంలో ఎగురవేయాలని సూచించారు. పార్టీ సిద్ధాంతక బలం రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఏ విధంగా ముందుకు వెళ్తుందో పార్టీ శ్రేణులకు, ప్రజలకు వివరించాలని అన్నారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. రక్తదాన శిబిరాలు, ఆహార వితరణ, పర్యావరణ సంబంధిత కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఎండల తీవ్రత నేపథ్యంలో రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని మార్చినట్లుగా ఆయన తెలిపారు. మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం పెనుమూలిలో పునర్నిర్మించిన గ్రామీణ గ్రంథాలయ భవనాన్ని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. 22 లక్షల నిధులు వెచ్చించి లైబ్రరీ నూతన భవనాన్ని నిర్మించడం జరిగింది. ముందుగా పెనుమూలి చేరుకున్న మంత్రి లోకేష్ కు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం లైబ్రరీ భవనాన్ని రిబ్బన్ కట్ చేసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. లైబ్రరీని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే ప్రజాసేవతో పాటు సామాజిక సేవల్లోనూ మహిళలు ముందుండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలకయ్య సూచించారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో ప్రతిభ చూపితే సమాజానికి మార్గదర్శకురాలుగా నిలుస్తున్నారని కొనియాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని గాంధీనగర్ లోని ఎన్జీఓ హోమ్ లో నిర్వహించిన వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సమాజంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని, ఆమె లేనిదే మనుగడ సాధ్యం కాదని అన్నారు. ప్రస్తుతం అన్ని రంగాలలో ప్రతిభ చూపుతూ సమాజానికి మార్గదర్శకులుగా నిలుస్తున్నారని కొనియాడారు. ముఖ్యంగా ప్రభుత్వ విభాగాల్లో ప్రజలకు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు. ఒకవైపు కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ మరోవైపు వృత్తి జీవితంలో లక్ష్యాలను సాధిస్తూ శక్తిని చాటుతున్నారని పేర్కొన్నారు. ఏపీఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ మాట్లాడుతూ మహిళలకు తగిన ప్రోత్సాహం, అవకాశాలు కల్పిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులుగా ఎన్నో విజయాలు సాధించారని గుర్తు చేశారు. గ్రామీణ మహిళల్లో దాగి ఉన్న ప్రతిభను వెలుగుతీసి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో జిల్లా యంత్రాంగం రైస్ కేంద్రం ద్వారా చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. మహిళల క్రీడా పోటీలో గెలుపొందిన వారికి జేసీ ఇలకయ్య బహుమతులు అందజేస్తారు. పలువురు మహిళా జర్నలిస్టులను సత్కరించారు. కళాకారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. నైస్ మూమెంట్. ఎందుకంటే మీరు వేరే వేరే డిపార్ట్మెంట్ లో ఉంటారు, కానీ అందరూ కూడా కలిసి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేట్ చేయాలని ఒక ఉద్దేశంతో అందరూ కూడా కలిసి వచ్చి పార్టిసిపేట్ చేసి లాస్ట్ 3 days కూడా అందరూ మంచిగా పార్టిసిపేట్ చేసి ఈ రోజు అందరికి కూడా ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది అన్నారు. సో ప్రతి ఒక్కరికి కూడా నా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే విషెస్ తెలియజేసుకుంటున్నాను. అండ్ ప్రతి ఒక్కరు ఎవరు అంటే మంచిగా వచ్చి పార్టిసిపేట్ చేసి ఇంకా ప్రైజ్ విన్ చేసిన ప్రతి ఒక్కరికి
అందరికీ కూడా నా కంగ్రాచులేషన్స్. అండ్ ఈ హాల్లో మాత్రం ఇప్పుడు చాలా నాకు ముందు ఒక ముగ్గురు విమెన్ మాట్లాడారు. నాకు చూస్తే ఇక్కడ విమెన్ డిస్క్రిమినేషన్ జరుగుతుంది అని అనిపించట్లేదు, మెన్ డిస్క్రిమినేషన్ జరుగుతుంది. సో మెన్ కి మనం కొంచెం సపోర్ట్ చేయాలని అనిపించింది ఖచ్చితంగా. సో అంటే ఇప్పుడు మన ఇండియా కావచ్చు అండ్ ఈవెన్ అదర్ స్టేట్స్ ఆర్ వరల్డ్ లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అయితే వచ్చింది ఖచ్చితంగా. మనం అది అంతా అక్నాలెడ్జ్ ఖచ్చితంగా చేయాలి. బికాస్ 100 years లేకపోతే ఒక 50 years కి ముందు మన గ్రాండ్ పేరెంట్స్ లేకపోతే మన గ్రాండ్ మదర్, గ్రేట్ గ్రాండ్ మదర్ ఎలా ఉన్నారు అలా అయితే మనం ఇప్పుడు ఖచ్చితంగా లేదు. అప్పుడు ఎడ్యుకేషన్ కూడా లేదు, విమెన్ కి ఓటింగ్ రైట్స్ కూడా లేదు. కానీ ఇప్పుడు మనకి అన్ని ఉన్నాయి, ఈక్వల్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. సో ఈక్వల్ గా అన్ని అందరికీ ఉన్నాయి. ఎడ్యుకేషన్ కావచ్చు, గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా అన్ని ఇవ్వడం జరుగుతుంది. సో మీరందరూ కూడా మనందరూ కూడా అది అంతా ఉపయోగించుకొనే ఈ పొజిషన్ లో రావడం జరిగింది. సో ఇప్పుడు మీరందరూ గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నారు, ఇది లేకుండా ఇంకా చాలా మంది ఉన్నారు. కానీ యూఆర్ ఆల్ బ్లెస్డ్ బికాస్ గాడ్ బ్లెస్సింగ్స్ తోనే మీరందరూ మంచి పొజిషన్ లో ఉన్నారు. సో దానికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్నాలెడ్జ్ చేసుకొని ఫస్ట్ వీ షుడ్ బి గ్రేట్ఫుల్. అంటే ఇప్పుడు మెన్ కూడా చాలా వరకు మారారు. దే ఆర్ వెరీ సపోర్టివ్. మీ హస్బెండ్ కావచ్చు, లేకపోతే మీ ఫాదర్, మీ పిల్లలు, మీ బ్రదర్, ఫ్రెండ్స్ ఎవరైనా కూడా చాలా సపోర్టివ్ గా ఉన్నారు. సో ఇప్పుడు నాకు ముందు మాట్లాడిన విద్యాసాగర్ గారు అయితే చాలా మంచిగా మాట్లాడారు. చాలా మంచి పాయింట్స్ కూడా చెప్పారు. యాక్చువల్లీ వెరీ వెరీ వ్యాలిడ్ పాయింట్స్. బికాజ్ మనకి ఆపర్చునిటీస్ ఇప్పుడు విమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి, ఫెమినిజం అంటే ఏంటి, మెన్ కి ఉన్న అన్ని కూడా మనకి కూడా ఈక్వల్ గా దొరకాలి. అంతే, మనకి ఈక్వల్ గా ఉంటే మనం అది యూజ్ చేసుకొని మనం ముందుకు రావాలి. సో అది అయితే మన అందరికీ ఉన్నాయి. సో అది వాడుకోవాల్సిన బాధ్యత మనకి ఉంది. సో అది మనమే వాడుకొని వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నది ఈ వ్యవస్థలో మన మహిళా ఉద్యోగులు, ఈ వ్యవస్థలో మన మహిళా ఉద్యోగులు స్టేట్ గవర్నమెంట్ లో పనిచేసే మహిళా ఉద్యోగులుగా మనకి చాలా పటిష్టమైనటువంటి ఒక భద్రత ఉన్నది. మరి అలాంటి భద్రతలో మనము ఉద్యోగం చాలా హ్యాపీగా చేసుకుంటాం. దానికి కావాల్సింది మన ఎప్పటి నుంచో ఉన్న ఈ 75 సంవత్సరాల చరిత్ర గల మరి ఏపీఎన్జీ సంఘం అనేకం మరి నెల రోజులున్న మెటర్నిటీ 3 నెలలున్న మెటర్నిటీలు 4 నెలలు చేశారు, 4 నెలల మెటర్నిటీలు 6 నెలలు చేశారు. అనేక చైల్డ్ కేర్ లీవ్లు ఎన్నో మన మహిళా ఉద్యోగులు పనిచేసే ప్రదేశాల్లో లైంగిక వేధింపులు ఉండకుండా ఒక చట్టాన్ని అమలు పరచడానికి అనేకమైన సర్క్యులర్లు ఇచ్చారు. ఇవన్నీ కూడా చాలా మార్పు వచ్చింది మనలో కానీ మనకు కానీ. మరి ఈ రోజు మనకి చైల్డ్ కేర్ లీవ్ లో ఆ క్యాప్ తీసేసి ఆ వయో పరిమితి కూడా తీసేసి మనందరం కూడా ఆ లీవ్ ఉపయోగించుకోవడానికి ఎంతగానో కృషి చేసి మరి అట్లాంటి తీపి కబురు ఆ ఉత్తర్వులు మనకి ప్రభుత్వం ద్వారా అందజేసినటువంటి మరి రాష్ట్ర అధ్యక్షులు ఆలపర్తి విద్యాసాగర్ గారికి, అలాగే డివి రమణ గారికి, రాష్ట్రంలో పనిచేసిన మహిళా ఉద్యోగులందరికీ మేము కృతజ్ఞతలు ఉన్నాం సార్. అలాగే 5 రోజుల చైల్డ్ కేర్ లీవ్ 5 రోజులు 10 దినాలు కూడా సెలవులు మెడికల్ డిపార్ట్మెంట్ లో వారికి అవి అమలు కాకపోతే అమలు పరిచారు. మరి అన్ని విషయాల్లో మమ్మల్ని ఎంతగా ఉండి ప్రోత్సహించారు. అంతేకాకుండా మేము నాయకత్వంలో ఎదగాలని మరి తాలూకా వ్యవస్థ నుంచి, జిల్లా వ్యవస్థ నుంచి రాష్ట్ర వ్యవస్థ వరకు మమ్మల్ని నాయకత్వంలో భాగస్వాములు చేయాలని ప్రత్యేకంగా మహిళకు పోస్టులు కూడా కేటాయించినందుకు కూడా ఈ సభాముఖం కూడా ముందుగా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. దాంతోపాటు ఏదైతే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయో, అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మీ అందరికీ మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఇందాక లలితమ్మ గారు మాట్లాడారు, నిర్మల గారు మాట్లాడారు, మాధవి గారు మాట్లాడారు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మీ సాధికారిత, మీ ఎంపవర్మెంట్, మీకున్న బాధలు, మీకున్న విషయాలన్నీ మీరు మాట్లాడుకోవటం సముచితం, మేము మాట్లాడటం ఇంకా సముచితం అని చెప్పి భావిస్తున్నాను. ఎవరో ఒకళ్ళు ఇంతమంది మరి 100 మంది లేడీస్ ఉన్నప్పుడు మరి జెంట్స్ లో ముగ్గురు మేము కూడా ఒక మేల్ జెండర్ని రిప్రజెంట్ చేస్తూ అందరినీ రిప్రజెంట్ చేస్తూ ఉన్న నాయకులుగా మేము కూడా దాని గురించి 2 ముక్కలు మాట్లాడితే ముదావహంగా ఉంటుందన్న విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ముదావహంగా ఉండాలని కూడా విషయాన్ని తెలియజేస్తున్నాం. ఇందాక చెప్పారు మేడం గారు, లలితమ్మ గారు, గివ్ టు గెయిన్ అని. గివ్ టు గెయిన్ అంటే మిమ్మల్ని అడగట్లేదు. వాట్ ద కాన్సెప్ట్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. గివ్ టు గెయిన్ అంటే గివ్, మీరు ఇవ్వండి, గెయిన్ అవడానికి మీరు ఇవ్వండి అని మహిళలను అడగట్లా. మహిళలకు ఏదైతే ఇస్తున్నామో శతాబ్దాల తరబడి మనం ఏదైతే జరుగుతుందో, యూనిసెఫ్ కానీ, యునైటెడ్ నేషన్స్ కానీ, మిగతాయి కానీ, ఏ కాన్సెప్ట్స్ అయితే మనం మహిళల కోసం తీసుకెళ్తున్నామో వాటిని వాళ్ళ గెయిన్ కోసం ఇవ్వండి అని చెప్తున్నాం. మీరు ఏ కాన్సెప్ట్స్ అయితే మనం ఇస్తున్నారో ఇప్పుడు అవి ఇవ్వండి. దేనికోసం ఇవ్వండి? ఒక స్కీమ్ కోసమో దీనికోసమో కాదు. వారికి మహిళలకు మనం ఏదైతే అందజేస్తున్నామో వాళ్ళు గెయిన్ అయ్యేటే ఇవ్వండి అంటున్నారు. 60% ఆఫ్ న్యాయ ఇది మహిళలకు దొరకట్లా. అందుకని వాటిని ఇమ్మంటున్నారు. అది ఇబ్బంది పడే వాళ్ళకే తెలుస్తుంది.
న్యాయంలో ఇబ్బంది ఉంది, న్యాయ చట్టాలు వ్యవస్థలు వాళ్ళకి దగ్గరగా లేవు, అందుకని వాళ్ళకి ఇవ్వండి అంటున్నారు. అది ఇవ్వటం వల్ల వాళ్ళు గెయిన్ అవ్వాలని చెప్తున్నారు. కానీ ఇదంతా మీ ముందుకే వస్తుందని చెప్తున్నా నేను. ఇదంతా మీ ముందుకే వస్తుందని చెప్తున్నా. ఇప్పుడు కాలం మీ ముందుకు వచ్చి ఆగుతుంది. కారణం ఎందుకు ఆగుతుంది అనేది ఒక ప్రొడక్ట్ షేప్ చేస్తే తర్వాత మేడం గారు చీఫ్ గెస్ట్ మేడమ్స్ వాళ్ళు మాట్లాడతారు. నేను ఒక 2-3 విషయాలే మీకు చెప్పి నేను ముగిస్తాను. ముందుగా భారతదేశం సంగతి చూద్దాం. ముంబైలో ఏపీ పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ పర్యటన కొనసాగుతుంది. 24వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ అమ్యూజ్మెంట్ పార్క్ అండ్ ఇండస్ట్రీస్ ఎక్స్పోలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏపీలో అమ్యూజ్మెంట్ థీమ్ పార్కులు, వాటర్ పార్కులు, అడ్వెంచర్ జోన్ల ఏర్పాటుకు ఇన్వెస్టర్లను ఆహ్వానించారు. ఏపీ పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఉందని 2024-29 నూతన పర్యాటక పాలసీ ద్వారా ఇన్వెస్టర్లకు రాయితీలు కల్పిస్తున్నామని మంత్రి వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయి థీమ్ పార్కులు, వాటర్ ఫ్రంట్ అట్రాక్షన్స్, అడ్వెంచర్ జోన్ల ఏర్పాటుకు రాష్ట్రంలో అపార అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. IIP Chairman Ankur Maheshwari ji and all other electronic media and press media, very good afternoon. Indeed, it's a great pleasure to me to be part of this IIP 24th Expo. Indeed, it's a great expo, one of the hugest expos in India, and especially it is second largest expo in Asia. And in fact, all the stalls which are placed here, I have witnessed most of them, and they are giving new ideas to the amusement parks, that type of entertainment, family entertainment and theme parks, water sports, all sorts of tourism activities. The stalls are depicting those activities and exposing to all the people. What I could find is that many youngsters are coming and viewing this one and visiting this expo, and they are showing interest towards taking up some activity, either an MSME program or large scale program. In fact, this would give more and more encouragement to the youth who wants to involve into this tourism activity, entertainment activity, and they want to take up on their own. Apart from that, one important thing here I could notice is that till now we are importing material from various other countries. Here what I could find is that most of our Indian people, our teams, they themselves have developed so much of entertainment material. That's one of the important aspects, and we are depending upon our not exports, and we are exports only we are depending and not on imports, and we are reducing our imports, we are increasing our exports, and as well as at least for sustainable activity as a sustainable activity, our people are manufacturing all these entertainment, these things. And I am very happy that our Andhra Pradesh is also co-sponsoring this program and under the leadership of our dynamic Chief Minister Chandrababu Naidu garu and Deputy Chief Minister Pawan Kalyan garu, we have been in a process of developing entertainment activities as a part of tourism activities in Andhra Pradesh. మొదటి భక్తుడికి పూజలు, సేవలు, ఆశీర్వచనములు ఎలా ఉంటాయో ఆఖరి భక్తునికి కూడా అలాగే ఉంటాయని మార్చవరం శ్రీ దాసాంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్ చోడిశెట్టి కృష్ణప్రసాద్ అన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా కాకుండా చుట్టుపక్కల 4 జిల్లాల వారు ఏ కొత్త వాహనం కొన్నా కూడా ఆలయంలో పూజలు చేయడం ఆనవాయితీగా అని వారు తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ వివాహం అవని వారు, సంతానం లేని వారు 41 రోజులు ప్రదక్షిణలు చేస్తే వివాహం అవుతుందని కోరిన కోర్కెలు తీర్చే సుప్రసిద్ధమైన స్వామి శ్రీ దాసాంజనేయ స్వామి అని అన్నారు. ప్రతి మంగళవారం ఆకుపూజ కాకుండా ప్రతిరోజు కూడా ఆకుపూజ, స్వామివారికి వడమాలతో భక్తులు కిటకిటలాడుతున్నారని అన్నారు. విద్యార్థులు ప్రతి పరీక్షకు వాళ్ళ హాల్ టికెట్లు తీసుకుని స్వామివారి దగ్గర పెట్టి స్వామివారి కటాక్షంతో పరీక్షలు రాస్తున్నారని తెలిపారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కృష్ణప్రసాద్, చైర్మన్, మాచారం దాసాంజనేయ స్వామివారి దేవస్థానం చైర్మన్. ఈరోజు మంగళవారం, ప్రతి మంగళవారం మంగళకరం అని భక్తులందరూ కూడా స్వామివారికి ఆకు సహస్రనామ పూజ, ఆకు అష్టోత్తరం చేయించుకునేటువంటి భక్తులందరూ కూడా
పెద్ద ఎత్తున ఇవాళ దేవాలయానికి వచ్చి ఆ స్వామివారి కటాక్షం అనుగ్రహం కోసం పూజలు నిర్వహిస్తూ ఉంటారు. మరి దేవాలయం ఉదయం ప్రారంభమైన దగ్గర నుండి కూడా ఈ దేవాలయం మరలా మూసేసే వరకు కూడా మొదట వచ్చిన భక్తుడికి ఎటువంటి సేవలు పూజలు అందిస్తామో ఆఖరి భక్తుల వరకు కూడా అలాంటి సేవలు పూజలే అందించడం ఈ యొక్క దేవాలయం విశిష్టత అని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ మరి చుట్టుపక్కల ఉన్నటువంటి 4-5 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కొత్త వాహనం కొన్న ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడికి వచ్చి ఈ దేవాలయంలో పూజలు చేయించుకోవడం అనేది మరొక విశిష్టత. అలానే ఇప్పుడు ఇది పరీక్షల సమయం కావటం మరి విద్యార్థులు పెద్ద ఎత్తున మరి స్వామివారికి వచ్చి స్వామివారి దగ్గర దర్శనం చేసుకుని వారి వాల్ టికెట్ని ఇక్కడ పెట్టుకొని వాళ్ళందరూ కూడా స్వామివారి కరుణ కృప అనుగ్రహం కావాలని చెప్పి మరి విద్యార్థులు సైతం వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం అనేది చాలా ఆనందదాయకం. మరి అలానే ధర్మకర్తల మండలి చైర్మన్ గా స్వామివారి భక్తులకి వచ్చే భక్తులకి మెరుగైన సేవ అందిస్తూ అలానే స్వామివారి దేవాలయం యొక్క విశిష్ట ప్రతిష్టాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జై హనుమాన్, జై శ్రీరామ్, జై హనుమాన్. అమృత్ స్టేషన్ లో భాగంగా విజయవాడ సమీపంలోని రాయనపాడు రైల్వే స్టేషన్ ను ఎయిర్పోర్ట్ తరహాలో అభివృద్ధి చేస్తున్నామని రైల్వే ఏడీఆర్ఎం ఎడ్విన్ తెలిపారు. మొదటి విడతల భాగంగా 20 కోట్ల మేర నిధులతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించామని వెల్లడించారు. స్టేషన్ ముఖద్వారాన్ని స్థానిక కొండపల్లి బొమ్మల థీమ్ డిజైన్ చేశామని ఇది మన సంస్కృతిని ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు. విజయవాడ సమీపంలోని రాయనపాడు రైల్వే స్టేషన్ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయిందని ప్రయాణికులు విదేశీ రైల్వే స్టేషన్ లో ఉన్నామని అనుభూతిని పొందేలాగా దీనిని తీర్చిదిద్దినట్లుగా రైల్వే ఏడీఆర్ఎం ఎడ్విన్ తెలిపారు. మంగళవారం స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమృత్ స్టేషన్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 1300 స్టేషన్లో రాయనపాడు ఒకటని పేర్కొన్నారు. మొదటి దశలో సుమారు 20 కోట్ల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను ఆయన మీడియాకు వివరించారు. 10 ఏళ్ల క్రితం రైల్వే స్టేషన్ అంటే పెంకుటిల్లు అస్తవ్యస్తమైన రోడ్లు గుర్తుకు వచ్చేవని, కానీ ఇప్పుడు రాయనపాడు స్టేషన్ లోకి అడుగు పెట్టగానే విమానాశ్రయం లేదా లగ్జరీ హోటల్లోకి వెళ్లిన అనుభూతి కలుగుతుందని అన్నారు. ఇక్కడ ఏసీ లాంజ్లు, వెయిటింగ్ హాల్స్ అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించామని వివరించారు. స్టేషన్ ముఖద్వారాన్ని స్థానిక కొండపల్లి బొమ్మల థీమ్ తో డిజైన్ చేశామని ఇది మన సంస్కృతిని ప్రతిబింబిస్తుందని ఆయన వివరించారు. సింగపూర్ వంటి దేశాల్లో ఉండే విధంగా క్రమబద్ధీకరించిన పార్కింగ్ వ్యవస్థను, పచ్చదనంతో కూడిన పార్క్ తరహా ప్రాంగణాన్ని అభివృద్ధి చేశామని అన్నారు. దివ్యాంగులు ఇతరులపై ఆధారపడకుండా సాధారణ ప్రయాణికుల వలె అన్ని వసతులను సులభంగా పొందేలాగా ఇంటర్నేషనల్ లెవెల్ యాక్సెసిబిలిటీ ఫీచర్స్ ను, లిఫ్ట్లను ఏర్పాటు చేశామని అన్నారు. విజయవాడ రైల్వే వ్యవస్థ మొత్తాన్ని ఆధునీకరించే ప్రక్రియలో భాగంగా రాయనపాడు స్టేషన్ అభివృద్ధి ఒక కీలక మైలురాయి అని ఆయన పేర్కొన్నారు. You see, now the Indian Railways have completely changed the outlook of how stations look. మనం ఓన్లీ ఎయిర్పోర్ట్స్లో చూస్తాం. ఎయిర్పోర్ట్ని చూసినప్పుడు మనం ఏం ఫీల్ అవుతామంటే వీ ఫీల్ యాజ్ ఇఫ్ వీఆర్ ఇన్ ఎ వెరీ డిఫరెంట్ వరల్డ్. నౌ ద సేమ్ థింగ్ వీ వాంట్ టు బ్రింగ్ టు ది ఇండియన్ రైల్వే స్టేషన్స్ ఆల్సో. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఇనిషియేటివ్ 2023లో మీకు అందరికీ తెలుసు, అవర్ గవర్నమెంట్ హ్యాస్ ఇనిషియేటెడ్ Amrut Bharat Station Scheme. Now it has become Amrut Stations. Now 1300 stations have been identified for making them as Amrut Stations with world class amenities. మీరు 10 years బ్యాక్ చూస్తుంటుంటే స్టేషన్స్ అంటే మీకేంటి, ఓల్డ్ టైల్ రూఫ్ కనిపిస్తుంది, ఏవో రోడ్లు, అఫాజాడస్ పార్కింగు, అదే మీకు కనిపించుండేది. బట్ నౌ మీరు ఇప్పుడు చూస్తే అంత స్ట్రీమ్ లైన్డ్, ఇయర్ మార్కెట్ పార్కింగ్. ద మూమెంట్ మీరు రైల్వే స్టేషన్ ప్రమైసెస్లోకి ఎంటర్ అవగానే యూ ఫీల్ యాజ్ ఇఫ్ యూఆర్ ఇన్ ఏ డిఫరెంట్ వరల్డ్. ఈజ్ ఇట్ ఇండియన్ రైల్వేస్ ఇట్ హ్యాస్ క్లైంబ్డ్ టు సచ్ గ్రేట్ హైట్స్. అంత ఫారిన్ రైల్వేస్కి మోడర్న్ రైల్వేస్ ఉన్నాయి. మన ఫ్రాన్సు, జపాన్, మలేషియా, వాటికి ఏమి తక్కువ కాకుండా మనం డెవలప్ చేస్తున్నాం. అవి ఇంకా చిన్న నేషన్స్, బట్ we are a very big nation. So our nation size is more than Europe excluding Russia, combined Europe area excluding Russia. So అంతుండేది. ఇన్ని స్టేషన్స్ 1300 స్టేషన్స్ మనం డెవలప్ చేస్తున్నాం. అందులో ఇది రాయనపాడు అనేది వన్ ఆఫ్ ది స్టేషన్స్ వీఆర్ డెవలపింగ్ యాజ్ అమృత్ స్టేషన్. మీరు చూసుంటారు, ద మూమెంట్ యూ హ్యావ్ ఎంటర్డ్ హౌ ప్లెజెంట్ ఇట్ ఈస్.
మీరు లోపల చూసారు, దిస్ టైప్ ఆఫ్ లాంజెస్ యూ విల్ సీ ఓన్లీ ఇన్ ఎయిర్పోర్ట్స్ ఆర్ స్పెషల్ దిస్ లగ్జరీ హోటల్స్ అండ్ ఫర్దర్ మీకు గన్నవరము గుణదల అది డెవలప్ అయ్యి ఇక్కడ వాటరింగ్ ఫెసిలిటీ అంతా వచ్చిన తర్వాత విజయవాడ స్టేషన్ డీకంజెస్ట్ చేస్తాం. అంటే అక్కడ ఎక్కువ నెంబర్ ఆఫ్ ట్రైన్స్ పోకుండా రాయనపాడు, గుణదల అండ్ గన్నవరంలో చాలా ఎక్కువ ట్రైన్స్ డీల్ చేయడానికి అవకాశం ఉంది ఫ్యూచర్లో. అప్పుడు వీల్ ప్రపోజ్, అంటే మా ప్రజల నుంచి కూడా మీ దగ్గర నుంచి కూడా కొన్ని ఇన్పుట్స్ తీసుకొని ఎలా ప్లాన్ చేస్తే బాగుంటుంది అని ప్లాన్ చేసి ఫ్యూచర్లో ఇంకా డైవర్ట్ చేస్తాం ట్రైన్స్. ఆక్యుపెన్సీ మీకు ఇక్కడ నుంచి బైపాస్ ఒకటి ఉంది, వితౌట్ టచింగ్ విజయవాడ బైపాస్ ఒకటి ఉంది కదా, రాయనపాడు నుంచి డైరెక్ట్గా గుణదల గన్నవరం వెళ్ళిపోతుంది. రామవరపాడు వేరే రోడ్డు, అది మచిలీపట్నం రోడ్డు. రామవరపాడు ఇది మచిలీపట్నం. విశాఖపట్నం కనెక్టివిటీ ఏదైతే ఉందో విశాఖపట్నం కనెక్టివిటీ వాటికి వితౌట్ టచింగ్ విజయవాడ రాయనపాడు నుంచి డైరెక్ట్గా గుణదలకి గన్నవరంకి వెళ్తాయి. అవునవును. అంటే మీకు స్టేషన్ బిల్డింగ్ రెడీ అయ్యింది, మీకు ప్లాట్ఫామ్ బిల్డ్ పెంచడానికి కొన్ని వర్క్స్ ఉన్నాయి, అవి టేకప్ చేస్తున్నారు. కొన్ని లోకల్ కండిషన్స్లో ల్యాండ్ ఇష్యూస్ అవి ఉంటాయి కాబట్టి కొంచెం డిలే అవుతున్నాయి. అది కూడా అయిపోవచ్చింది. దీన్ని రాయనపాడ ఇప్పటికైతే 200 ప్యాసింజర్స్ దాకా ఉన్నారు. అంటే మ్యాక్సిమం చాలా వరకు ట్రైన్స్ ఈవినింగ్, లేట్ ఈవినింగ్స్, నైట్స్ వస్తున్నాయి కాబట్టి మీకు ఆక్యుపెన్సీ కొంచెం తక్కువ ఉంది. బట్ ఫ్యూచర్లో మీరు చూసుకుంటే కనుక దీనికి బాగా పెరుగుతుంది. కనెక్టివిటీ ఇంకా పెంచుతున్నాము. ఆర్టీసీ వాళ్ళతో కూడా మేము టైప్లో ఉన్నాం. ఇప్పుడు వాళ్ళు కూడా ఒక ట్రైన్ పెట్టాలంటే అది బస్ పెట్టాలంటే నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ ఎక్కువ ఉంటే వాళ్ళకు కూడా ప్రాఫిటబుల్గా ఉంటుంది. కాబట్టి ఫ్యూచర్లో నెంబర్ ఆఫ్ ట్రైన్స్ పెరుగుతాయి, కనెక్టివిటీ కూడా పెరుగుతుంది. ఇప్పుడు మీరు ఊహిస్తే మీరు చూసుకోండి, మీరు ఓలా, ఊబర్ కనెక్టివిటీ ఉంది. మీరు ఎక్కడైనా సరే మెసేజ్ ఇస్తే వాళ్ళు వస్తారు. దట్ పీపుల్ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఆఫ్ నౌ. ప్లస్ మేము పార్కింగ్ కూడా పెంచుతున్నాము. అట్ ద సేమ్ టైం ఆటో పార్కింగ్ వాళ్ళతో కూడా టైఅప్ అవుతున్నాం. మీకు నేను మొన్న వైసీపీ హయాంలోనే రాష్ట్రాల అప్పుల భారం ఇమ్మడిముమ్మడిగా పెరిగిందని కాగ్ని వేదిక బట్టబయలు చేస్తుందని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నిలేపాలెం విజయ్ కుమార్ పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు బడ్జెట్ ను 2019-23 మధ్య భారీగా తగ్గించారని, ఎన్జీటీ అనుమతి లేకుండా పనులు చేయడం వల్ల ప్రభుత్వం భారీగా జరిమానాలు చెల్లించవలసి వచ్చిందని కాగ్ని స్పష్టం చేసిందని అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నిలేపాలెం విజయ్ కుమార్ మాట్లాడుతూ కాగ్ నివేదికను వక్రీకరిస్తూ వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని విమర్శించారు. కాగ్ నివేదిక ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం అప్పులు 81,000 కోట్లు కాగా 2024 ఏప్రిల్ మే నెలలో తీసుకున్న రుణాలను కూడా కలిపి కాగ్ పేర్కొందన్నారు. ఆ సమయంలో రాష్ట్రంలో వైసీపీ పాలన ఉందని, ఆ 2 నెలల్లోనే వైసీపీ 33.5% అప్పు చేసిందని, మిగిలిన 10 నెలల కాలానికి కూటమి ప్రభుత్వం 66.5% అంటే 53,000 కోట్ల అప్పు చేసిందని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. అసెంబ్లీ సమావేశాలు ముగిసే చివరి రోజున క్యాగ్ రిపోర్టు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వల్ల 2024-25 సంవత్సరానికి సంబంధించిన రిపోర్ట్ని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. క్యాగ్ రిపోర్ట్ అంటే ఏంటంటే ఆ పర్టికులర్ ఇయర్లో 2024-25 సంవత్సరానికి సంబంధించి పెట్టారు కాబట్టి ఆ ఇయర్కి సంబంధించి అకౌంట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏ విధంగా డీల్ చేశారు, ఎక్సెట్రా అప్పులు ఎంత చేశారు, ఎంతెంత ఆదాయం వచ్చింది, ఎలా ఖర్చు పెట్టారు, ఇవంతా ఇచ్చే రిపోర్ట్ క్యాగ్ రిపోర్ట్ అన్నమాట. అంటే ఖచ్చితంగా ఆ క్యాగ్ రిపోర్ట్ గురించి మాట్లాడాలన్నా చదవాలన్నా సమ్ సార్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేది అవసరం. ఓకే, క్యాగ్ రిపోర్ట్ శుక్రవారం రిపోర్ట్ని ఇది ప్రవేశపెట్టినప్పుడు అసెంబ్లీలో వైసీపీ వాళ్ళు ఎవరు లేరు, ఉన్న 11 మంది రారు కాబట్టి అసెంబ్లీలో వాళ్ళు లేరు. కౌన్సిల్లో మాత్రం వాళ్ళు ఉన్నారు. కానీ కౌన్సిల్లో మాట్లాడదగ్గ వాళ్ళు లేరో, లేకపోతే వాళ్ళు ఎవరికి రాదో, క్యాగ్ గురించి ఐడియా లేదో, పాపం అప్పుడే ఆ రోజు దాని ముందు రోజు హైదరాబాదులో ఏదో కొద్దిగా బాగలేక హాస్పిటల్లో ఉండి ఒక 4 రోజులు హాస్పిటల్లో ఉండి వచ్చిన బొత్స సత్యనారాయణ గారు క్యాగ్ రిపోర్ట్ మీద ఎత్తుకున్నారు. అంటే ఇక్కడ బొత్స సత్యనారాయణ తప్పపడడం కూడా వాస్తవం కాదనిపిస్తుంది నాకు. ఎందుకంటే పాపం బొత్స గారు ఎప్పుడూ ఫైనాన్స్ గురించి మాట్లాడలేదు, ఆయనకి ఫైనాన్స్ గురించి తెలియదు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏదో విద్యాశాఖ ఆ శాఖ చూసుకున్నారు, కానీ ఫైనాన్స్ గురించి ఆయన ఎప్పుడు మాట్లాడలేదు. అట్లాంటి బొత్స సత్యనారాయణ గారికి
క్యాగ్ రిపోర్ట్ ఇస్తే ఆయన చేతిలో ఏదో కాగితం పెట్టుకొని క్యాగ్ రిపోర్ట్ అని పాపం అప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చారు, ఆయన చేత తెగ అరిపించారు. కేశవ్ గారు, ఆర్థిక మంత్రి కేశవ్ గారు, అయ్యా రిపోర్ట్లో ఏముందో కాస్త చూపించు మాకు, ఒకవేళ మా తప్పు అయితే మేము సరిదిద్దుకుంటాము, లేదంటే అసలు ఏముందో చెప్తే కదా అంటే 2-3 సార్లు అడిగారు. మాకు స్పీకర్ ద్వారా ఆ రిపోర్ట్ని మీరు పంపిండి, మీరు చేతిలో ఏదో కాగితం ఇట్లా పెట్టి ఇట్లా ఊపుతున్నారు కాగితం, క్యాగ్ రిపోర్ట్ అని ఓని అరుస్తున్నారు. సరే 2-3 సార్లు అడిగేటప్పటికి పాపం వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 59వ సిఆర్డీ అథారిటీ సమావేశం, పలు కీలక అంశాలపై చర్చ. పిఠాపురంలో జనసేన ఆవిర్భావ వేడుకలు రద్దు, ఎండల తీవ్రత నేపథ్యంలో రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు మార్చినట్లుగా వెల్లడించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. గ్రామీణ గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించిన మంత్రి నారా లోకేష్, లైబ్రరీని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసిన యువనేత. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.